అందరికీ నమస్కారం. ఈరోజు నేను 7 శనివారాల వ్రతం చేసుకున్నాను కదండీ! సో, చాలామందికి సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలని డౌట్స్ ఉంటాయి కదా! సో, ఆ డౌట్స్ అన్నీ కూడా మాక్సిమం ఈ వీడియోలో క్లియర్ చేసేలా చేశానండి. ఎక్కడా కూడా స్కిప్ చేసేయకుండా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను ముందుగా మధ్యాహ్నం వేళ స్వామివారికి లడ్డూ ఇష్టమని చెప్పి లడ్డూని నైవేద్యంగా పెట్టమన్నారండి. చాలామంది మార్నింగ్ పూజలో పెడుతున్నారు. కొంతమంది ఈవినింగ్ పూజలో పెడుతున్నారు. నాకైతే మార్నింగ్ పూజలో హడావిడి అయిపోతుందని చెప్పి నేను ఈవినింగ్ పూజలో పెట్టుకున్నానండి. చాలామంది ఏం చెప్తున్నారంటే ఇంట్లో చేసిన లడ్డూయే పెట్టండి అని అన్నారు. సో, నేను ఇంట్లోనే చేసుకున్నానండి. సింపుల్‌గా రెడీమేడ్‌లో లడ్డు. దీని వీడియో ఫుల్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే తప్పకుండా చూడండి. నేను ఈవినింగ్ పూజ చేసుకున్నాను కదండీ! ఈ పూజ చేస్తున్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక అద్భుతమైన అనుభూతి మీతో పంచుకోవాలనిపిస్తుంది. దయచేసి చివరి వరకు వినండి. అది మీ హృదయానికి శాంతినిస్తుంది. మార్నింగ్ పెట్టిన పువ్వులు, తులసి దళాలు, పిండి ప్రమిదలు పక్కకు తీసి, ఇప్పుడు ఫ్రెష్‌గా పువ్వులు, తులసి దళాలు పెట్టుకొని ఇంట్లో ఉన్న కుందులతో దీపారాధన చేసుకోవాలండి. అదేవిధంగా మనకి తోచిన విధంగా స్వామివారికి నైవేద్యం, పళ్ళు, పలహారాలు పెట్టి దీపారాధన చేసి సాయంత్రం గోవిందనామాలు చదువుకోవాలని చెప్పారు. ఖచ్చితంగా సాయంత్రం పూజ చేయాలండి. స్వామివారికి సాయంత్రం లడ్డు నైవేద్యంగా పెట్టుకున్నానండి. ముందుగా వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు పెట్టి నమస్కారం చేశాను. ఆ తరువాత చిన్న నైవేద్యం పెట్టి 7 శనివారాల వ్రతం విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకున్నాను. వ్రతం చేస్తున్న ప్రతి శనివారం మన మనసులోని ఒక మంచి కోరికను భక్తితో చెప్పుకుంటున్నానండి. అది ఏదైనా కావచ్చు. కుటుంబ ఆనందం, ఆరోగ్యం, ఉద్యోగం, పెళ్లి సంబంధాలు, శాంతి, సంతానం కోసం భక్తితో చెప్పిన కోరిక ఒక్కటి కూడా వృధా కాదని పెద్దలు చెప్తారు కదండి. పూజ చేస్తున్న సమయంలో నాకు ఒక మాట అనిపించిందండి. స్వామి మని అడిగే దాంతో పాటు మనకు సరైన సమయంలో మనకు సరైనది ఇస్తాడు అని. మనమంతా జీవితంలో ఎన్నో కోరికలు పెట్టుకుంటాం. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. కానీ ఈ వ్రతం మనకి ఒక విశ్వాసం ఇస్తుంది. స్వామి చూస్తున్నారు, ఆలస్యమైన న్యాయం తప్పకుండా చేస్తారు అని నేను నమ్ముతున్నానండి. నిజంగా చెప్తున్నాను. ఈరోజు పూజ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఇంతవరకు రాని శాంతి వచ్చిందండి. మనసు లోపల ఉండే చిన్న చిన్న భయాలే నెమ్మదిగా తగ్గిపోతున్నట్టు అనిపించింది. పూజ పూర్తయ్యాక ఒక నిమిషం కళ్ళు మూసుకొని స్వామిని ధ్యానించుకున్నాను. అందులో నాకే తెలియకుండా ఒక చిరునవ్వు వచ్చింది. అది స్వామి దైవ కరుణ అనిపించిందండి. పూజ చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ డే మార్నింగ్ నేను పీఠం కదుపుకున్నానండి. ఆదివారం పొద్దున్న స్వామివారికి హారతి ఇచ్చి నేను పీఠం కదిలించానండి. చాలామంది ఏం చేస్తున్నారంటే శనివారం నైటే పీఠం కదిలిస్తున్నారు. నేనేం చేశానంటే నాకు ఆదివారం మార్నింగ్ లేచి కొంచెం హారతి ఇచ్చి స్వామివారికి అప్పుడు పీఠం కదిలిచ్చానండి. ఈ విధంగానైనా చేసుకోవచ్చు. నా సాయంత్రం పూజలో అనుభవించిన దైవశాంతి మీరు కూడా పూజ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీ వెంకటేశ్వర స్వామి శరణం. మనస్ఫూర్తిగా ఒక క్షణం దైవాన్ని ధ్యానిస్తే చాలు, ఆ శాంతి మన రోజంతా ఉంటుంది కదండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే గనక క్షమించండి. మీరు కూడా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని పూజా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.